బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేసుకున్నామయ్యా, మనవరాలను చదివించుకున్నాం ఇక్కడ. ఇక్కడ నుండి వ్యవసాయం మనవరాలను చదివించుకుంటా ఉండవు. ఏంటి ఎలా ఉంది వ్యవసాయం? పిడుగురాల మండలం వీరాపురం, అది పల్నాడు జిల్లా. వ్యవసాయం ఎలా ఉంది? బాగానే ఉంది. మరి వ్యవసాయం దండగా అన్న వ్యక్తి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నాడు. మరి అట్లా ఏం లేదు, బాగానే ఉంది. బానే ఉందా? బాగానే ఉంది. ఏంటి మద్దతు ధర గానీ ఏం ఇవ్వట్లేదంట కదా రైతులకి? సబ్సిడీ మీద పరికరాలు గానీ ఏం ఇవ్వట్లేదంట కదా? మరి అది ప్యాడీ ఊరు మాది. మా ప్యాడీ ఒక గింజ కూడా లేదు ఇప్పుడు. మొత్తం కొన్నారు. డబ్బులు ఇచ్చారా మరి? హెచ్ఎంటి ప్లస్ సోనా, సింట్లు అన్ని వేసుకున్నారు. బాగానే లాభ పొందారు రైతులు. 17, 50, 18 కొనుక్కున్నారు బస్తా. తడి ధాన్యం, పొడి ధాన్యం కాదు, తడి కోసినట్లు వెళ్ళిపోయింది మా ఊర్లో ధాన్యం. రైతులు కుబేర్లు అయ్యారు. 50 బస్తాలు, 52 బస్తాలు పడింది బస్తా. 1800 కాడికి వచ్చింది ఒక బస్తాకి. 1800 దగ్గర 75 కేజీల బస్తా. మరి రైతులని బాగా చూసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎందుకు చూస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి? అట్లాంటివన్నీ ఒట్టి మాటలే. బాగానే ఉందంటారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు పరిపాలన ఎలా అనేది ఎలా ఉందంటారు? ఆయన ఇచ్చిన హామీలన్నీ మెల్లగా ఒక్కోటి సరి చేసుకున్నారంటే వెళ్తున్నాడు. ఒక్కసారి పిల్లగాడు పుట్టంగానే పెద్దడే పని చేయలేడుగా మనకి. ఆయన ఆర్థిక పరిస్థితి, మన స్టేట్కి ఆదాయం అన్నీ మెల్లగా ఒకదాని కలుపుకుండా. నేను అమ్మఒడి ఇచ్చాడు లాస్ట్ ఇయర్, రైతు భరోసా చేస్తున్నాడు, 4000 పెన్షన్ ఇచ్చాడు. ఏదో ఒకటి మెల్లగా చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు. మనకు అప్పులు రాష్ట్రం. దీంట్లో కొద్దిగా మరి సాధక బాధకాలు ఎన్నో ఉంటాయి, అన్నీ సరి చేసుకుంటే వెళ్ళిపోవాలి కదా. చంద్రబాబు నాయుడు మా అందరికి వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు కదండి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహిళలకు ఇవ్వాల్సిన 1500 ఇవ్వట్లేదు, నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వట్లేదు, ఇవన్నీ ఇవ్వకుండా అందరికి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనే కదా వాళ్ళు చెబుతుంది. మరి అంటాడు ఆయన ఇచ్చిన హామీలు అట్లున్నాయని మెల్లగా సరి చేసుకుంటే వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంకా నెలకు 1500 ఆడపిల్లలకు 18 నెలలకు ఇస్తానన్నాడు. ఇస్తానన్నమాట వాస్తవం. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. మెల్లగా చేసుకుంటా వెళ్ళిపోదామని ఆయన ఉద్దేశం. చేస్తాడేమో చూద్దాం. వెయిట్ అండ్ సీ. వేచి చూడాల్సిందే కదా, దాంట్లో ఏం తప్పు లేదుగా. ఆయన ఆర్థిక పరిస్థితి కూడా సహకరించాలిగా. మెల్లగా చేసుకుంటే వెళ్తున్నాడు. కొన్ని అట్లానే చేసుకుంటే వెళ్తాడని ఆశిద్దాం. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 2 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటంటారు? ఆయన అయితే అడగకుండా డబ్బులు ఇచ్చేసాడు. అమ్మఒడి అన్నాడు, ఆవిడ అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, 1500 మహిళలకు ఇచ్చాడు. డబ్బులు మాత్రం పంచాడు. మరి డబ్బులు పంచానని ఆయన చెబుతున్నాడు కదా. డబ్బులు పంచాను, ఈ చంద్రబాబు వల్ల కావట్లేదనే కదా చెబుతుంది మరి జగన్మోహన్ రెడ్డి. డబ్బులు పంచడమే. నువ్వు 1000 రూపాయలు ఇస్తావు, నేను తీసుకొని ఖర్చు పెట్టుకుంటాను. దాన్ని దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పని చేయాలి. నువ్వు పోలవరం కట్టు, రాజధాని కట్టు. ఆ 2 దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే. మన ఏపీ స్టేట్కి మనకు ఒక రాజధాని లేదు, ఏం లేదు. 5 సంవత్సరాలు 3 ముక్కలు ఆడావు, వెళ్ళిపోయావు. ఈయన వచ్చాడు, మళ్ళీ ఏదో భూమి అన్నాడు, అది అన్నాడు, ఇదని తీసుకొని ఏదో తప్పులు చేసుకుని ఆయన చెప్పులాంటి పడుతున్నాడు. దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తే ఎవరైనా రాజకీయ నాయకుడు ముందుకెళ్ళగలడు. అది నా ఒపీనియన్. అంతేగా నువ్వు డబ్బులు ఇస్తే తింటాం అయిపోతాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, అమరావతి అనేది ఒక డెత్ ప్రాజెక్టు, దాంట్లోనే డబ్బులన్నీ పెడుతున్నాడు, ప్రజలను ముంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, రాష్ట్రాన్ని అప్పులు గొప్ప చేస్తున్నాడు అంటున్నాడు కదా. మరి అప్పు చేయింది, ఒక ఇల్లు కట్టుకుంటాం, 4 అయితే అనుకుంటే 10 అవుతుంది. మరి అప్పు చేసుకొని కట్టుకోవాల్సిందేగా. మెల్లగా తీసుకుంటాం దాన్ని. నేను వస్తే రాజధాని ఉండదు, మావిగంట రాజధాని అంటున్నాడు కదా. మరి ఆయన పార్లమెంట్ లో బిల్లు చేయించాడు. పార్లమెంట్ లో బిల్లు అయితే పాస్ అయింది, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేసింది. మరి ఇక దాన్ని కూడా నేను తీసేస్తానంటే ఎవరేం చేయగలం దానికి? మరి అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. వచ్చేది నేనే, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మావిగానే రాజధాని అంటున్నాడు ఆయన. మా ఊర్లో కుంటరామరెడ్డి అని ఒకడు ఉండేవాడు. వాడి కాళ్ళు లేవు, కర్ర పట్టుకున్నాడు. నేను లేకపోతే మనిషి కాదు, నేను కొడతా, నరుకుతా, పీకుతా అనేవాడు. వాడు లేకపోడు, ఇటు కొట్టాడు, ఇటు పోడు. ఇంకా అదే ఉంటుంది నీ పరిస్థితి. నేను వస్తా అంటే ఎంతవరకు వచ్చిన దాన్ని 151 సీట్ వచ్చి నువ్వు ఉపయోగించుకోలేదు కదా. నీకు తిరుగులేదు. 151 సీట్ వచ్చింది పార్లమెంట్, 24, 23 వచ్చినాయి. నువ్వు ఉపయోగించుకున్నట్టే నీకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరినట్టే రైతులు కూడా వేసేవాళ్ళు ఓటు. మీ నాన్నగారికి మళ్ళీ నువ్వు కూడా లైన్ అయ్యేవాడు. ఇంకా అవన్నీ అభూత కల్పన. తండ్రిని మరిపించే పాలన చేస్తా అన్నాడు, చేయలేదంటారా? మరి ఏం చేశాడు మీరు చూడలేదు నాయన. మా నోటితో అనిపించుకోవడం ఎందుకయ్యా? అందరం చూసాం. ఈ 5 కోట్ల ప్రధానికం చూసింది. మనం 5 కోట్ల జనాభా, దాంట్లో కనీసం 3-3.5 కోట్లు అయితే ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉన్నారుగా. మాకంటే 70 ఏళ్ళ వయసు.
అందరూ చూసాం, చేసింది చూసాం, నువ్వు చేయింది చూసాం, చెప్పేది విన్నాం, అన్నీ చూసాం. కాగల కార్యం గందరగోళం తీరుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వెన్నుపోటు వారోత్సవాలు చేద్దాం మనం అంటున్నాడు కదా. మరి ఆయన అభిప్రాయం అది, మనం ఏం చెప్పగలం? మీ మనసులో అభిప్రాయం అది, మనం ఏం చెప్పలేం కదా. ఆయన కూడా చెప్పిన మాట వాగ్దానాలు సూపర్ సిక్స్ ఇచ్చిన మాట వాస్తవమే, అవును, కాదనలేము. అవి ఆయన అఫిడవిట్లో ఉండేగా. అయితే మెల్లగా తీర్చుకుంటూ వెళ్తాను, నా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదని చెప్తున్నాడు ఆయన. దాన్ని మనం అర్థం చేసుకోవాలిగా. సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఏం జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి, 3 సంవత్సరాలు అయిపోయింది, నేను అధికారంలోకి వచ్చేస్తాను, ఒక్కొక్క లంతు తేలుద్దాం మనం అంటున్నాడు కదా. మరి ఎవరంత తెలుస్తావా నువ్వు? ఎవరంత తెలుస్తావు? ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళకి తెలుస్తావా? ఓట్లు వేసి గెలిపించుకున్నావు ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళ అంత తెలుస్తావు. ఎవరంత తెలుస్తావు నువ్వు? నీకు ఏదన్నా వాళ్ళకి మీకు ఏమైనా లావాదేవీలు లేకపోతే ఏమైనా వడంబడికలు ఏమైనా ఉంటే వాళ్ళు అంత తెలుసుకుంటారు. మీరు మనం ఏం చేసాం? సామాన్య ప్రజలు ఏం చేశారు? ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఎవడో నీకు పడినాడు ఉంటాడు, వాడికి పడినాడు నువ్వు ఉంటావు. మీరు తెలుసుకోండి, తప్పేం లేదు. 2.0 పరిపాలన చూపిస్తాను రప్ప రప్ప అంటున్నాడు కదా మరి గట్టిగానే. చూద్దాం, వెయిట్ అండ్ సీ. వేసి చూద్దాం అయ్యా, తప్పేమో దానికి. మరి ఎందుకని ఈ రప్ప రప్ప అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలంటారు? ఇది కొంతమంది నెగిటివ్ ఓట్లు పాజిటివ్ చేసుకుందామని, ఆపోజిట్ ఓట్లు మనం పాజిటివ్గా మలుచుకొని మనం అధికారం వస్తుందని ఆశ, ఆలోచన. అది సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే పదే పదే ఆయన చెప్తున్న మాట, ఒకటే మాట చెబుతున్నాడు ఆయన, పోరాడదాం, ప్రభుత్వాన్ని ఎండగడదాం అంటున్నాడు కదా. ఎండగట్టే పరిస్థితిలో ఉందంటారా రాష్ట్రం? మరి అంత తేలికేం లేదు, ఎండగట్టే అంత పరిస్థితి ఏం లేదా అని. అయితే కొన్ని అడగొచ్చు, తప్పే ఉంది. నువ్వు ప్రతిపక్షంగా ఉండవు, అయ్యా మాకు ఇస్తానో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చావు, నువ్వు పని చేయలేదని అడుగు, తప్పేమో దానికి. అడుగు, జనాన్ని పోగేసుకెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళు, మైక్ తీసుకో, పొట్లాడు, అడుగు, తప్పేముంది. జనవా నాడి నీ ప్రతిపక్ష హోదా నీకు లేదు, కానీ నువ్వు మాట్లాడచ్చు అసెంబ్లీలోకి వెళ్ళి. నువ్వు వెళ్ళకుండా నాకు మైకి లేదు, నేను వెళ్ళను, నాకు మైకి ప్రతిపక్ష హోదా అయితే వెళ్తా. 23%, 23 ఓట్లు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది మన అసెంబ్లీలో. నీకు 11 ఉంది, ఇంకా 12 కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి నీకు? అవన్నీ మాకు తెలియదు, మాకు ఇవ్వాల్సిందే. ఇస్తారు, ఎవరయ్యా? మేము వస్తే కనుక ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి మా 11 మందిని చూసి 164 మంది భయపడుతున్నారు అనేది వాళ్ళ వాదన. మరి అది కుంటాడు కూడా కూర్చొని నేను లేగితే మడిచింది కదా అన్నట్టే ఉంటది. నీకు బలం లేదు అక్కడ, నీకు బలం వచ్చినప్పుడు చూపించుకో, తప్పలేదు. ఇవాళ లేదుగా, రేపు వచ్చినప్పుడు చూపించుకోయా. అసలు ఈ ప్రభుత్వం అనేది ఈవీఎంలతోటే గెలిచింది తప్పితే ప్రజల ఓట్లతోటి కాదు అనేది ప్రతిరోజు ఆయన వాళ్ళు చెబుతున్న మాట. మరి అప్పుడు నీకు 151 వచ్చినప్పుడు అదే వచ్చిందా? లేదు, అప్పుడు ప్రజలు ఓట్లు వేసారు. ఇప్పుడు కూడా అదే వేసి ఉంటారు, ఇప్పుడు కూడా అదే వేసారయ్యా. అది ఎందుకు అనుకోవాలి మనం? ఆ సర్వాంతర్యామి దయ ఎవరికి రాసి ఉంటే అట్లా జరిగిపోయింది. మరి 2027 చివరి నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నాడు కదా. మరి తప్పేం లేదు, దాని ప్రజలకి ఆమోదయోగ్యమైన పనులు చేసుకుంటా, నువ్వు మాటలు చెప్పుకుంటా తిరుగు, నువ్వు 4 ఓట్లు సంపాదించుకో. రేపు ఏదన్నా మరి ప్రతిపక్ష హోదా వచ్చిందో, ఏమైనా సీట్లు వస్తాయో, దాన్ని బట్టి నువ్వు కార్యాచరణ నిర్మించుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళాయా, తప్పేమో దానికి. మరి ఆయన చెప్పినట్టు ఆయన 2029లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించట్లేదయ్యా, కనిపించట్లే. ఎందుకంటారు? ఇప్పుడు ప్రజలందరిలో ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని సీఎం అంటున్నారు, ప్రజలందరూ నా వైపే ఉన్నారు అంటున్నాడు కదా. అనడానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది, వాస్తవానికి అనుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఆ భగవంతుడు ప్రసాదిస్తే నువ్వు అవుతావేమో, మనం ఏం చెప్పగలం దానికి? చెప్పలేం కదా. జనానికి ఓట్లు దాన్ని మలుచుకునే విధానంలో ఉంటుంది. మరి అందుకే ఆయన అంటున్నాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా జనాలందరూ నా వైపే వస్తున్నారు, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది అంటున్నాడు కదా. మరి 2 సంవత్సరాల్లో ఇవన్నీ అబోధ కల్పనయా, వ్యతిరేకత అంతా ఏం లేదు. వ్యతిరేకత ఏం లేదంటారు, ఏదో కొద్ది % ఉండే ఉండొచ్చు, అంతా పరిగణలోకి తీసుకున్నంత ఏం లేదు. మరి ప్రజలు అనుకున్నట్టుగా ఈ ప్రభుత్వం సాగుతుందంటారా? ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకుంటుంది అంటారా? అంచనాలు అంటాయా? ఇప్పుడు ఆయన కూడా చెప్పింది, మన నాయుడు గారు చెప్పింది, ప్రతి ఆడపిల్లకి 18 నిమిషాలకి 1500 ఇస్తా అన్నాడు ఆయన. అదొకటి మైనస్ కనపడుతుంది ఆయనకి. ఈ నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ప్రతి వాళ్ళకి ఇల్లు 1 సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇవన్నీ ఉన్నాయి కొన్ని ఆయన చేసిన వాగ్దానాలు.
ఆ వాగ్దానం మెల్లగా నెరవేర్చుకుంటే ఆయన్ని కూడా మళ్ళీ ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఆరోపిస్తున్నట్టు రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా ఆంధ్రప్రదేశ్ లో? ఏమని అంత దూరం మాకేం తెలుసాయా? అంత దూరం మాకేం తెలుసు? ఏదో సామాన్యులు. రెడ్ బుక్ అయితే గురించి తెలియదు అంటారే ఇక. తెలియదని ఎందుకు చెప్పాలి? మరి చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన విధంగా 2029లో వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? మనం ఎట్లా చెప్పగలం తండ్రి? మనం ఎట్లా చెప్పగలం దాన్ని? ఈ ఓటర్ నాడు ఎటు మారితో ఏమి చెప్పలేము. ఏ నిమిషానికి ఎట్లుంటుందో తెలియదు అంటారా? చెప్పలేము మనం. ఎవరు ఎటు జరుగుతారో ఎవరు ఎటు తిరుగుతారో. ఆయన ఏదైనా రుణమాఫీ మణమాఫీ అన్నాడు అనుకో, రైతులందరూ ఓటేయచ్చు. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు అనుకోయా, ఏదైనా 1 లక్ష 2 లక్షల రుణాలు తీసేస్తా అన్నాడు అనుకో, ఈ లోన్లు తీసుకొని అన్ని పోతాయని జనవాడు మొక్కొచ్చు. మొక్కొచ్చు అంటారు. మనం ఏం చెప్తాం? ఏదైనా ఉచితాల మీద ఆధారపడి ఉచిత పథకాల మీద ఆధారపడిపోయింది. ఎవడు ఏది ఇస్తానంటే అది ముగ్గిపోతారు. దానికి మనం ఏం చెప్పలేము.